ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పిన్ని, ఈ ఒక్కరోజైనా మీ పట్టుదల్ని పక్కన పెట్టండి. ఒక్కసారి నాన్నగారి గురించి కూడా ఆలోచించండి. ప్లీజ్ పిన్ని. మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా బెత్తంలాడినా నేను ఒప్పుకోను. మీకు ముందే చెప్పాను, మీ అందరికీ దగ్గరవ్వాలన్న ఆశ నాకు లేదు. నా కూతురు దగ్గరికి రావద్దు అని మీకు కారాఖండిగా చెప్పాను. మర్యాదస్తులయ్యుండి పదే పదే ఇలా చెప్పించుకోవడం కరెక్ట్ కాదు. నువ్వెందుకు పిన్ని ఇలా చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు? అంత పెద్ద నేరం మేమేం చేశాం పిన్ని? మీరు దూరం అయిపోయిన దగ్గర నుంచి నాన్నగారు మీ గురించి ఎంత వెతికారో, ఎంత బాధపడ్డారో, మనశ్శాంతి లేకుండా ఆయన ఎంత నరకం అనుభవించారో మీకు తెలీదు పిన్ని. చూడండమ్మా, ఆయనతో తెగతింపులు చేసుకుని 23 ఏళ్ల క్రితం వచ్చేసిందాన్ని. మళ్ళీ ఆ గతాన్ని నాకు గుర్తు చేసి నన్ను బాధ పెట్టకండి. ఇన్ని సంవత్సరాలుగా నేను కూడా ఎంతో మనోవేదన అనుభవించాను. ఇక చాలు. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు సీత. ఈ శుభకార్యాన్ని కళ్ళారా చూసి నా కూతుర్ని మనసారా ఆశీర్వదించి వెళ్ళాలనుకుంటున్నాను. శ్రీవల్లి పుట్టిన తర్వాత తన అచ్చట ముచ్చట నేనేమి చూడలేదు. తన జీవితంలో జరిగిన ఎన్నో శుభ సందర్భాల్ని నేను మిస్ అయ్యాను. ఇన్నాళ్లకా దేవుడు కరుణించాడు. తన పెళ్లి టైంకి మేమిద్దరం తండ్రి కూతుళ్ళమని తెలిసేలా చేశాడు. కనీసం ఇప్పుడైనా ఈ శుభకార్యాన్ని నేను కళ్ళారా చూడకపోతే ఇదే నా జీవితంలో అతిపెద్ద బాధాకరమైన సంఘటన అవుతుంది. అది నేను తట్టుకోలేను సీత. తర్వాత నువ్వు రియలైజ్ అయినా కూడా ఈ సందర్భాన్ని తిరిగి తీసుకురాలేవు. అయినా నీ పట్ల నేనే తప్పు చేయలేదు సీత. ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే నేను వద్దన్నాను. కానీ అసలు నా మాట వినకుండా నువ్వే వెళ్ళిపోయావు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు సీత? రే గన్ జామ్ అయిందిరా. తీసుకునే ముందు చెక్ చేయలేదా? పని చేస్తుంది అనుకున్నాను, ఇలా అవుతుందని నాకేం తెలుసు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, ఎవరు మనల్ని గమనించకముందే వెనక నుండి వెళ్ళిపోదాం పదా. అమ్మా, నాన్న ఇంత ఇదిగా బతిమలాడుతుంటే నువ్వెందుకు ఇంత కఠినంగా ఉన్నావు? అత్తయ్య, మీకెందుకంత కోపం? ఆయన ఏం చేశారని? నేను మీ అందరికీ రాక్షసిలాగా కనిపిస్తున్నాను కదా? మనుషుల మనసును అర్థం చేసుకోలేని పాపాత్మురాల్లాగా, దుర్మార్గురాల్లాగా కనిపిస్తున్నాను కదా? మీకు నన్ను ఎలా కనిపించినా పర్వాలేదు. కానీ నేను ఇలా ఉండడానికి ఇన్నేళ్లు పడిన బాధకి, అనుభవించిన కష్టాలకి అన్నిటికీ ఒక కారణం ఉంది. సీత, ఒక తండ్రిగా కాకపోయినా ఒక పరాయి వ్యక్తిగానైనా కార్యక్రమాన్ని గుమ్మం బయట నిలబడి చూడనివ్వు. ఇక్కడి నుంచి చూసెళ్తాను. ఈ ఆనందమైన నాకు కలగనివ్వు సీత. పంతులు గారు, మీరు కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే అమ్మా. శ్రీవలి, సుబ్బు, రండి. ఏంటి నాన్న మీకు పరిస్థితి? నేను మిమ్మల్ని ఇలా చూడలేను. ప్లీజ్ వెళ్ళిపోండి నాన్న. పర్వాలేదమ్మా, ఏం పర్వాలేదు.
మీ అమ్మ నాకు ఇక్కడి నుంచి చూసే అవకాశం ఇచ్చింది. అది చాలు. మీ అమ్మ పంతం నెగ్గింది. నీ నిశ్చితార్థం చూడాలన్న నా ఆశ నెరవేరుతోంది. అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు అనుకుంటారు. నువ్వు ఆనందంగా ఉండు తల్లి. శుభు, శ్రీవల్లిని తీసుకుని వెళ్ళమ్మా. ఆల్ ది బెస్ట్. సరే సార్, రా. అమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయిన మరుసటి రోజు సప్తమి నాడు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ రోజే పెళ్ళి. విగ్రహాన్ని షష్ఠి రోజున మాత్రమే తీయాలి, ఇంకెప్పుడు తీయకూడదు. పంతులు గారు, సప్తమి కంటే ముందు, అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కంటే ముందు ముహూర్తం ఇదే లేదా? ఏదీ లేదమ్మా. ఎందుకలా అడిగారు? ఆ రోజైతే ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు పంతులు గారు. కాకపోతే షష్ఠి కన్నా ముందే నా కూతురి పెళ్లి చూడాలని ఆశ, అంతే. సర్లేండి, ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. అమ్మా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నిశ్చితార్థ ఉంగరాలు మార్చుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నిశ్చితార్థ ముహూర్తస్సు ముహూర్తోస్తు. రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసి రావా. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి బాబు. చల్లగా ఉండండి. శుభు, మా నాన్నగారి ఆశీర్వాదం కూడా తీసుకుందాం పదా. నాన్న. శ్రీవల్లి, మమ్మల్ని ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లి హాయిగా ఆనందంగా ఉండండి. లేవనమ్మా. వెళ్ళొస్తారమ్మా. జాగ్రత్త. వెళ్దాం పదండి. సారీ సుబ్బు, మన ఎంగేజ్మెంట్ ఎంతో వైభవంగా జరగాలని నువ్వేదేదో ఊహించుకునుంటావు, కానీ నా వల్ల అలా జరగలేదు. ఐఎమ్ సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నువ్వేం తప్పు చేశావని? నీ సమస్య నా సమస్య కాదా? కోదండరామయ్య గారు నీకు నాన్న అయితే నాకు మావయ్య. ఇది మన ఫ్యామిలీ సమస్య శ్రీవల్లి. అది నేను అర్థం చేసుకోగలను. అయినా నిశ్చితార్థానికి నేను అనుకున్న దానికంటే ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. కాకపోతే మీ అమ్మా నాన్నలు కలవలేదనే బాధ, అంతే తప్ప అంతకుమించి ఇంకేం లేదు. అసలు ఆంటీ మీ నాన్నకెందుకు దూరంగా ఉంటుంది? మీ నాన్నగారు ఎంత కలవాలనుకుంటున్నా ఆంటీ మాత్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు? అదే నాకు అర్థం కావట్లేదు. గతంలో వాళ్ళ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్ జరిగిందా? అలా జరిగే అవకాశం లేదు సుబ్బు.
అమ్మ ఏ తప్పు చేయదు. ఆ విషయం నాన్నగారికి కూడా తెలుసు. ఆయనే స్వయంగా అమ్మతో నువ్వే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానని చెప్పారు. మరి మీ నాన్నగారేమైనా తప్పు చేశారని మీ అమ్మగారేమైనా అనుమానపడుతున్నారా? ఆహా, అది కూడా కాదు. నేను ఎన్నిసార్లు అడిగినా నాన్న గురించి అమ్మ ఎప్పుడు తప్పుగా చెప్పలేదు. ఆయన ఎప్పుడు చాలా గొప్ప మనిషిని చెప్పింది. అమ్మ నాన్నలిద్దరూ ఏ తప్పు చేయరు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. మరి ఎందుకు దూరంగా ఉంటున్నారంటావు? అదే తెలియట్లేదు సుబ్బు. కాని ఖచ్చితంగా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ముందదేంటో తెలుసుకోవాలి. లాస్ట్ టైం మీ నాన్నగారి ఫ్యామిలీకి ఏదో శాపం ఉందని చెప్పావు కదా, ఒకవేళ దాని గురించి ఏమైనా దూరంగా ఉంటున్నారా? 23 ఏళ్లుగా అమ్మ నాన్న ఇద్దరు దూరంగా ఉంటున్నారంటే అప్పుడే ఏదో జరుగుండాలి. అది ఆ శాపమై ఉండొచ్చు. దానికి సంబంధించిన విషయం ఏదో అమ్మకి తెలుసు కూడా ఉండొచ్చు. కానీ అమ్మ అసలు చెప్పడం లేదు. అమ్మా, ఇంతకాలం నిన్ను అపార్థం చేసుకుని నీకు చెల్లికి అటు నాన్నగారికి మేమిద్దరం దూరంగా ఉంటూ తల్లిదండ్రులు లేని అనాథల్లాగానే బతికాం. ఎన్నాళ్ళకి మీ విలువ తెలుసుకుని నీ దగ్గరకొచ్చాం. ఇప్పుడు నాన్నగారు కూడా మనతో పాటు కలిసి ఉంటానంటే నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు? మేము నిన్ను ప్రశ్నించడం లేదమ్మా. భర్త వదిలేసిన ఆడిది అని మరొకరు మా అమ్మని వేలెత్తి చూపించకూడదు అనుకుంటున్నాం. దినేష్, మంగళ, ఇంతకాలం మీ అందరికీ నాన్నను దూరం చేశాను. అందుకు నన్ను క్షమించండి. అమ్మా, కానీ ఇప్పుడు కూడా మీ నాన్నకి దూరంగానే ఉండాలి. ఉంటున్నాం. ఎందుకని మాత్రం నన్ను అడక్కండి. నేను సమాధానం చెప్పలేను. ఈ ఒక్క విషయంలో నన్ను మీరు క్షమించండి. మీ చెల్లెలి పెళ్లి పనులు మీరే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. శ్రీవల్లి పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగితే నాకంతే చాలు. మీరు నన్ను అర్థం చేసుకొని నేను చెప్పినట్టు చేస్తారనుకుంటున్నాను. అమ్మా, నువ్వు ఎన్నో నిందలు సహించి ఆఖరికి కన్నపిట్టలు చీకొట్టినా భరించి ఇన్ని సంవత్సరాలు నాన్నకు దూరంగా ఉండడానికి, ఇప్పుడు ఆయన దూరం పెట్టడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉంది. నేను మొదటిసారి నాన్నగారింటికి వెళ్ళానని తెలిసినప్పుడు కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి ఆయనకి మనం ఎవరో చెప్పావా అని అడిగావు. నేను ఎక్కడ చెప్తానోనని నువ్వు టెన్షన్ పడుతూనే ఉన్నావు. అది నేను గమనించానమ్మా. అంటే నువ్వెందుకో భయపడుతున్నావు. లేనిపోని భయాలేవి పెట్టుకోకుండా అసలు ఆ విషయం ఏంటో మాకు చెప్పు. అప్పుడు దానికి సొల్యూషన్ ఆలోచిద్దాం. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చమ్మా. నాన్నగారు కూడా సంతోషంగా ఉంటారు. అవునమ్మా, ఎంతకాలమని అన్ని విషయాలు మాకు చెప్పకుండా నీ మనసులోనే పెట్టుకుని నువ్వు ఒక్కదానివే బాధపడుతూ ఉంటావు. ఇప్పటికైనా నీ బాధను మాతో పంచుకో అమ్మా. ఒకవేళ నువ్వు మన ఫ్యామిలీకున్న శాపం గురించి భయపడుతున్నావా? దానివల్ల మనకు కానీ నాన్నగారికి కానీ ఏమైనా జరుగుతుందా? అదే నిజమైతే దాన్ని అందరం కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు కదా. ఎంత పెద్ద శాపం అయినా దానికి పరిహారం కూడా ఉంటుంది కదా. మన కుటుంబానికి ఉన్న శాపం ఎంత భయంకరమైందో, ఎంత బాధాకరంగా ఉంటుందో ప్రత్యేకంగా అనుభవించిన దాన్ని. అది మాటల్లో చెప్పేంత ఈజీగా తీరిపోయేది కాదు. మీ నాన్న నేను ఒకటయ్యే అవకాశం ఈ జన్మలో లేదు. అది కాదమ్మా. ఇక ఈ విషయం గురించి మాట్లాడకండి. వెళ్ళండి. తంగచ్చి, నువ్వు కోదండరామయ్య గారికి దూరంగా ఉండటానికి కారణం శాపం అని మన వాళ్ళందరూ అనుకుంటా ఉండారు. శాప విమోచనం గురించి శ్రీవల్లి తెలుసుకుని ఉండుంటే? తెలుసుకోకూడదు. తనకెట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం తెలియకూడదు. తెలుసుకున్న మరుక్షణం శ్రీవల్లి ఏం చేస్తుందో నాకు తెలుసు. అలా జరగకూడదు. జరగనివ్వను. నా కూతురికి ఏవి కానివ్వను. శ్రీవల్లి శాప విమోచనం గురించి తెలుసుకునే లోపు ఆ శాపం పోవడానికి మరేదైనా మార్గం ఉందేమో కనుక్కుంటాను. శాపమే ఉంటే దాని శాప విమోచనానికి కూడా ఒక మార్గం అనేది ఉంటుంది కదా శ్రీవల్లి. అవును సుబ్బు,
ఆ శాప విమోచన గురించి తెలుసుకొని దానికి పరిహారం చేస్తే అప్పుడు ఏ సమస్య ఉండదు. మా అమ్మ మనసులోని భయాలన్నీ పోయి తను చాలా నిశ్చింతగా ఉంటుంది. అమ్మ, నాన్న, మా కుటుంబం అంతా కలిసి హ్యాపీగా ఉంటాం. ముందు ఆ శాపం ఏంటో, దానికి శాప విమోచనమేంటో ఎలాగైనా తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అంటాళ్ళు చెప్పినట్టు మా కుటుంబానికి ఉన్న శాపం పోయి నేను ఆయన కలిసి ఉండాలంటే శ్రీవల్లి విగ్రహాన్ని బయటకు తీసి గుడిలో ప్రతిష్ఠించి తనకి తాను ప్రాణత్యాగం చేసుకోవాలి. నా కూతురి బలిదానమే శాప విమోచనం. ఈ విషయం తెలిసిన మరుక్షణం శ్రీవల్లి తనకు తాను ప్రాణత్యాగం చేసుకోవడానికి కూడా లెక్క చేయకుండా ఆ విగ్రహాన్ని బయటకు తీస్తుంది. అలా జరగకూడదు, నేను జరగనివ్వను. శ్రీవల్లి శాప విమోచనం గుర్తు చేసుకునే లోపు వేరే ఏదైనా పరిష్కార మార్గం ఉందేమో కనుక్కుంటాను. మావయ్య గారు. రా సుబ్బు. ఏంటి మావయ్య బయట నిలబడేదో బాధగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నా జీవితంలో మిగిలింది అదొక్కటి సుబ్బు. ఆస్తి, అంతస్తు, భార్య, బిడ్డలు అందరూ ఉన్నా కూడా వాళ్ళకి దూరంగా ఒంటరిగా బతకాల్సి రావడం ఎవరికైనా బాధే కదా. ఇలాంటి జీవితం అనుభవించడం నరకం కన్నా కష్టం. షష్ఠి దగ్గరికి వచ్చేలోపు శ్రీవల్లి, సీత ఎవరో తెలియడం వల్ల మా కుటుంబానికి ఉన్న శాపం తొలగిపోయిందని సంబరపడ్డాను. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కుటుంబంతో సహా వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకున్నాను సుబ్బు. కానీ సీత నన్ను దగ్గర కూడా రానివ్వడం లేదు. నేను కూడా మీరు శ్రీవల్లి తండ్రిని తెలిసినప్పుడు చాలా సంతోషపడ్డాను. అందరూ మిమ్మల్ని ఇలా పరాయి వాళ్ళలా చూస్తున్నందుకు నాకు కూడా చాలా బాధగానే ఉంది. మీరు మీ కుటుంబానికి ఏదో శాపం ఉందంటున్నారు కదా, అది నిజమైతే దానికి విమోచనం కూడా ఉంటుంది కదా. అదేంటో తెలుసుకుంటే సమస్య తీరిపోతుంది. శ్రీవల్లి కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తుంది. ఆ శాప విమోచనం గురించి తెలుసుకుని మిమ్మల్ని, అత్తయ్యని ఒకటి చేయాలనుకుంటుంది. శ్రీవల్లి ఎంత అనుకున్నా సీత ఒప్పుకోదు. నా కూతురు ఇన్నాళ్లకి తన తండ్రి ఎవరో తెలుసుకున్నా ఆ ఆనందం తనకి లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన నా బంగారు తల్లి దూరంగా బతుకుతున్న తల్లిదండ్రుల గురించి బాధపడుతూ బతకాల్సి వస్తోంది. దీనంతటికీ కారణం సీత మనసులో ఉన్న భయం. భయమా? అవును సుబ్బు, తన మనసులో ఏదో భయం ఉంది. అందుకే తను ఎవరు చెప్పినా వినడం లేదు. తన మనసులో మాట చెప్పడం లేదు. అది తెలిసే వరకు మా జీవితాలు ఇంతే సుబ్బు. అత్తయ్య మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను మావయ్య. నువ్వా? అవును. ఇప్పుడు నేను మీ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. మీ పట్ల శ్రీవల్లికి ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉంది. అందుకే అత్తయ్య ఏ కారణం చేత ఇలా చేస్తుందో నేను తెలుసుకుంటాను. అలాగే సుబ్బు, నీ ప్రయత్నం నువ్వు చేయి. సీతంత పట్టుదలగా ఉండడానికి కారణం నేను చేసిన తప్పేదన్నా అయితే తనకు క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. లేదు శాపమే కారణమైతే దానికి పరిహారం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. తప్పకుండా మావయ్య. నిశ్చితార్థానికి పరాయి మనిషిలా ఉండిపోయారు మీరు. పెళ్లి రోజుకి అత్తయ్యతో కలిసి మమ్మల్ని ఆశీర్వదించేలా నేను చేస్తాను. ఏంటి కేశవ, శ్రీవల్లి ఇంకా రాలేదు? వస్తుంది ఆర్తి, కొంచెం ఓపిక పట్టు. శ్రీవల్లి చెప్పిందంటే మాట తప్పదు. తను కోదండరామయ్య రక్తం. అదిగో చూడు వచ్చేసింది. ఏంటన్నయ్య నన్ను ఇక్కడికి రమ్మన్నావు? ఏం చేయమంటావు చెల్లెమ్మ? అన్నా చెల్లెళ్ళుగా అమ్మా నాన్నలతో కలిసి అందరూ ఒకే ఇంట్లో సంతోషంగా ఉండాల్సిన వాళ్ళం. కానీ ఇలా కలుసుకోవాల్సిన కర్మ పట్టింది. బాధపడకు కేశవ, పరిస్థితుల కారణంగా ఇలా ఉంటున్నావు. అన్నీ చక్కబడే రోజు ఒకటి వస్తుంది. మీరెవరో తెలిసాక కూడా మీకు దూరంగా ఉంటున్నందుకు నాకు కూడా చాలా బాధగానే ఉందన్నయ్య. కానీ ఏం చేస్తాం, అమ్మ ఎందుకు ఒప్పుకోవట్లేదు. పిన్ని ఏం ఆలోచిస్తుందో, ఎందుకు అలా చేస్తుందో తెలియక నాన్న చాలా బాధపడుతున్నారు శ్రీవల్లి.
ఆయన బాధను చూసి నేను భరించలేకపోతున్నాను. అందుకే ఆ విషయం గురించి మాట్లాడడానికే నిన్ను పిలిపించాను. నేను అమ్మని ఒప్పించడానికి ఏదో ఒక రకంగా ట్రై చేశానన్నయ్య, చేస్తూనే ఉన్నాను. కానీ అమ్మ తన మనసు మార్చుకునేలా లేదు. మొండిగా ఒకటే సమాధానం చెప్తోంది. పిన్ని అలా చేయడానికి మన ఫ్యామిలీకి ఉన్న శాపమే కారణమేమోనని నాకు అనిపిస్తుంది. నీతో ఆ శాప విమోచనం గురించి మాట్లాడాలి. ఈ విషయం గురించి ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడినా వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలీదు. అన్నయ్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అమ్మా నాన్నలు కలుస్తారంటే ఆ పని ఎంత కష్టమైనా నేను చేస్తాను. అమ్మ శ్రీవల్లి, అసలు ఆ కాల అనేవాడు నిన్ను మాత్రమే టార్గెట్ చేసి నీ చేత మాత్రమే విగ్రహాన్ని తీయించాలని ఎందుకు అనుకున్నాడు? అంటే ఏంటన్నయ్య నువ్వనేది? మన ఫ్యామిలీలో నేనున్నాను, కల్పన ఉంది, అటువైపు మంగళ దినేష్లో ఉన్నారు. మన వంశస్థులం ఇంతమంది ఉండగా వాడు నీ దగ్గరికే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడంటే నీకు ఆ విగ్రహానికి ఏదో సంబంధం ఉందేమో అనిపిస్తుందమ్మా నాకు. విగ్రహానికి నాకు సంబంధమా? అంటే ఆ విగ్రహాన్ని నువ్వు మాత్రమే బయటికి తీయాలేమో. మన ఫ్యామిలీకి ఉన్న శాపాన్ని పోగొట్టే అర్హత నీకు మాత్రమే ఉండుంటుంది. ఒక్కసారి నువ్వే జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఆలోచించు, నీకే అర్థమవుతుంది. దీనివల్ల నీకు ప్రమాదం అని నాకు తెలుసు, కానీ మన ఫ్యామిలీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ విగ్రహాన్ని నువ్వు బయటికి తీస్తే శాపం తీరిపోయి మనందరం హ్యాపీగా ఉంటామనే నమ్మకం నాకుంది. ఈ విషయం పిన్ని నాన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని ఇంకా బాధ పెట్టినట్టు అవుతుంది. పైగా వాడు ఒప్పుకోరు కూడా. అందుకే నేను మాట్లాడలేదు. నువ్వు కూడా వాళ్ళకి ఈ విషయం చెప్పొద్దమ్మా. అలాగే అన్నయ్య, చెప్పను. నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నాకు నా చెల్లెలు ముఖ్యం, అలాగే మనందరం కలిసి ఉండటం ముఖ్యం. వస్తానమ్మా శ్రీవల్లి. స్వామి, నా కుటుంబానికి ఉన్న శాపం పోవడం కోసం, మా అమ్మా నాన్నలు కలిసి ఉండటం కోసం సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న శ్రీవల్లి దేవి విగ్రహాన్ని నేను బయటికి తీస్తాను. ఇది నా సంకల్పం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.